అపోస్తుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ లేఖనమును చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మీ హృదయమును కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచకుండానట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారై ఇందురు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కృపగల మా తండ్రి నీకు స్తోత్రములు. జీవం గల మా దేవా నీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా నీకు ఇల్లేని వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు తండ్రి పాటల చేత ప్రభా నీ పరిశుద్ధ నామాన్ని నాయన మేము స్తుతించాము తండ్రి, మహిపరచాము, గణపరచాం. మా స్తుతుల సింహాసనం ముందు ఆసనుడమైన మా తండ్రి నిన్ను మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం ప్రభా. పరిశుద్ధుడా నీవు మా మధ్యలోకి దిగిరండి నాయన. చదవబడిన లేఖనము నీది ప్రభా. నీ లేఖనము ద్వారా నీ బిడలతో ప్రభా, నీ వాక్యం ద్వారా నీ బిడలతో నేరుగా మీరు మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం నాయన. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మనుషునితో మాట్లాడితే వ్యర్థము కానీ పరిశుద్ధాత్ముడా నీవు మాట్లాడితేనైనా మేము జీవిస్తాం. నేను శూన్యమైనాను, జీరో అయినాను ప్రభా, నన్ను మరుగు చేయండి. రంగస్థలమీనికి దేవా నీవే దిగొచ్చి తండ్రి నీ పరిశుద్ధ లేఖనము ద్వారా నీ బిడలతో మాట్లాడి తండ్రి వాళ్ళ హృదయాలను ప్రభా నీ వైపు తిప్పుకోమని నేను ఈ యొక్క మధ్యాకాశం వచ్చినప్పుడు నేను ఎదుర్కొనే విశ్వాసంలో దయచమని దేవా నీ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా, పరలోక రాజ్యానికి నేను మా హక్కుదారులుగా జీవించడానికి దేవా ఏ విషయాలైతే ఆటంకం ఉన్నాయో ఆ విషయాలని ప్రభా సంఘంలోకి వెళ్ళి బిడల్లోకి విశ్వాసంలోకి వెళ్ళి దేవా మీరు తీసేయమని మేము ప్రార్థన చేయించున్నాం నాయన. నీ కొందనములు. ఎందుకంటే ప్రభా ఎవరు నశించడం నీకు ఇష్టం లేదు నాయన. అందరూ అంతటా మారుమనసు పొంది ప్రభా నీ నిత్య జీవాన్ని పొందుకోవాలని ప్రభా నువ్వు కోరుచున్న దేవుడు నాయన. నీ కొందనాలు. కృపగల మా తండ్రి నీ కొందనంలో చెల్లించుకుంటున్నాం నాయన. దయగల మా దేవా నీకు స్తోత్రం నాయన. నీ సన్నిధిని నీ పరిశుద్ధాత్మక ప్రసన్నతను మా మధ్యలో దేవా మీరు కుమరించండి. చిన్న మోకని పెద్దల వరకు ప్రతి ఒక్కరిని ప్రభా నీ ఆత్మ సాధువులో తీసుకోమని మేము చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందనంలో చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నిత్య జీవానికి వారసులు చమ్మిన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. అపోస్తుడైన పేతురు రాసిన పత్రిక వాక్యంనే మనం ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి వాక్యము, క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుషాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. క్రీస్తు ఈ లోకంలో వచ్చి శరీరమందు శ్రమపడ్డాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. శరీర సంబంధం విషయంలో అనేకమైన శ్రమలు అనుభవించాడు, అనేకమైన కష్టాలు అనుభవించాడు ప్రభు. ఆయన పడినన్ని కష్టములు, శ్రమలు ఏ మానవునికి, ఏ వ్యక్తి ఎవడు పడలేడు అలాంటి శ్రమలు. ఒక పాపి నిమిత్తము, ఒక అవిశ్వాస నిమిత్తము, ఒక దుర్మార్గ నిమిత్తము, ఒక చెడ్డవాని నిమిత్తము అలాంటి వ్యక్తులను తన స్వరూపములోకి, తన స్వభావంలోకి, తన రూపంలోకి మార్చుకోవడానికి ఆ దేవాతి దేవుడు ఈ భూమినికి మానవ రూపంలో దిగొచ్చాడు. దిగివచ్చి తన రక్తమును భూమిని చిందించి ఆయన ఒక బలియాగం, ఒక బలికి అర్పించబడుతున్న గొర్రెపిల్లని ఎలా తీసుకొని వెళుతారో తీసుకొని వెళుతూ ఉంటే ఆ గొర్రెపిల్ల ఎలాంటి మాటలు కూడా మాట్లాడదు. యేసు ప్రభువుడు ఒక గొర్రెపిల్ల వలె, వధించబడిన గొర్రెపిల్ల వలె ఆయన బలిగా అర్పించబడ్డాడు. శరీరమందు ఎన్ని హింసలు పొందాలో అన్ని హింసలు పొందాడు. ఎవరి కోసం అనంటే మన కోసం. ఎందుకు మన కోసం పొందాడు అనంటే మనల్ని నిత్య జీవానికి వారసులు చేయడానికి, మనల్ని పరలోక రాజ్యానికి వారసులు చేయడానికి ఆయన శరీరమందు మన కోసం అనేకమైన శ్రమలు అనుభవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము కూడా శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగతా కాలము ఇక మీదట మనుషాశలను శరీరమందు జీవిస్తున్నాం మనం. ఇక మీదట మనుషుల ఆశలు. ఇప్పుడు మనకు ఆశలు ఉంటాయి, మానవునికి విపరీతమైన ఆశలు ఉంటాయి, మానవునికి విపరీతమైన కోరికలు ఉంటాయి. కాబట్టి ఈ కోరికలను, ఈ ఆశలను
అనుసరించి మనం నడవద్దు. నువ్వు నిత్యజీవానికి వెళ్ళాలి నువ్వు అనుకుంటే, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి నువ్వు అనుకుంటే, నువ్వు దేవుని కృపను పొందుకోవాలి నువ్వు అనుకుంటే, ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఎలా జీవించాలి అని అంటే దేవుని యొక్క లేఖనమును చూసుకొని ముందుకెళ్ళాలి. యేసు ప్రభు మనం శరీర సంబంధం ఉన్నాము కాబట్టి, శరీరంలో మనం ఉన్నాం కాబట్టి, మన నిమిత్తము ఆయన శరీరకరంగా ఈ లోకానికి వచ్చి అనేకమైన శ్రమలు పొందాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనము కూడా ఆయన మన గురించి శ్రమలు పొందాడు. ఇప్పుడు మనము ఏం చేయాలనగా మన శరీర సంబంధమైన కోరికలను త్యజించి, మన శరీర సంబంధమైన ఆలోచనలను త్యజించి, మన శరీర సంబంధమైన విషయాలను పక్కకు పెట్టి మనం ఎలా జీవించాలని దేవుడు కోరుతున్నాడు అనంటే ఆత్మస్వరూపములోకి నువ్వు మార్చబడాలి. దేవుని పరిశుద్ధాత్మ చేతను నడిపించబడాలి. దేవుని పరిశుద్ధాత్మ చేతను జీవించబడాలి. దేవుని పరిశుద్ధాత్మకు లోబడిను జీవించాలి. ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మ అనగా దేవుని యొక్క వాక్యమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాక్యము మన ముఖము తెల్లవారు లేచి మన ముఖమును అద్దంలో చూసుకుంటాం. సో మన జీవితాన్ని కూడా వాక్యము అనే అద్దంలో మనం చూసుకోవాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. వాక్యం అనే అద్దంలో మన జీవితాలు మనం చూసుకున్నప్పుడు అక్కడ ఏమైతే మనకు మురికి ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే పాపం అనేది కనబడుతుందో, ఎక్కడైతే దేవుని వ్యతిరేకమైన క్రియలు కనబడుతున్నాయో వాటిని మనము నీళ్ళతో కానీ సబ్బుతో కానీ ఎలా కడిగేసుకుంటామో వాక్యము చేత, ప్రార్థన చేత, స్తుతియాగము చేత దేవుని స్థలంలోకి వెళ్ళి దేవుని అడగటం వల్ల దేవుని తన రక్తమును మన మీద కుమ్మరించి దేవుడు తన రక్తము చేత మనల్ని కడిగి మనల్ని తన స్వరూపములోకి మార్చుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ అపోస్తలుడు పేతురు ఏమంటుండంటే మనం ఇక మీదట మనము శరీర సంబంధంగా జీవించొద్దు, మన శరీరానుసారంగా మనము జీవించొద్దని పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటి జోలికే మనం పోవద్దట. వాటిని ఆ కింద రాశాడు ఏంటియో క్రియలు, ఆ క్రియలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మీరు వాటి జోలికే మీరు పోవద్దు. మీరు ఎందుకు అనంటే ఇక్కడ చూడండి ఒక మాట, ఇదే 4వ అధ్యాయము 18వ లేఖనము చదవండి. 1 పేతురు 4వ అధ్యాయం 18వ లేఖనం. నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి నీతిమంతుడు రక్షించబడుటయే దుర్లభమైతే. హల్లెలూయా. ఇప్పుడు నేను నీతిమంతుడని నేను అనుకుంటే నేను రక్షించబడేది దుర్లభం అయితే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలబడతారు? నీతిగా బతుకుతాను అని అనుకుంటారు చాలామంది. అలాంటి వ్యక్తి రక్షించబడుటే దుర్లభం. ఎందుకు అనంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు ఎబ్రీ పత్రికలో ఏం మాట్లాడుతున్నాడు ఆయన? చదవండి. మనం మొదలు కీవర్డ్ చదువుకున్నాం కదా. ఎబ్రీ పత్రిక ఇక్కడనే ఉండండి. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 15వ లేఖనంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను గనక. ఎవరు చెప్పిండు? ఎక్కడ చెప్పిండు ఆయన? ఐగుప్తు దేశంలో మోషేను పంపించినప్పుడు వాళ్ళను ఐగుప్తు దేశానికి వెళ్ళి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత కానాను దేశానికి వాళ్ళు ప్రయాణమే పోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు మోషే యొక్క నాయకత్వంలో. అయితే అక్కడ వాళ్ళ హృదయాలు కఠినపరచబడ్డాయి. వాళ్ళ జీవితాల్లో అనేకమైన సూచక్రియలు చేశాడు దేవుడు మోషే ద్వారా. అనేకమైన అద్భుతాలు, అనేకమైన సూచక్రియలు చేశాడు. అయినా వాళ్ళ హృదయాలు కఠినపరచబడ్డాయి. కాబట్టి ఈరోజు ఈ అంత్యకాలంలో మనతో దేవుడే మాట్లాడుతున్నాడంటే మీ వాళ్ళు కఠినపరుచుకున్నారు కాబట్టి ఇంకేం చేశాడంటే యేసు ప్రభు ఉన్నప్పుడు కూడా ఆయన శరీరకరంగా లోకంలో జీవించినప్పుడు కూడా ఆయన కపెర్నహూములోకి వచ్చి, ఓ కపెర్నహూమా నీ మధ్యలో చేయబడిన క్రియలు కనుక అన్యుల దేశాల్లో చేయబడితే వాళ్ళు ఈ పాటికే మారుమనసు పొందుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కపెర్నహూము అనే పట్టణంలో అనేకమైన అద్భుతాలు, అనేకమైన మహత్కాలు చేశాడు దేవుడు. కానీ ఏమైపోయింది? వాళ్ళ హృదయాలు కఠినపరచబడ్డాయి. అంటే ఎందుకు కఠినపరచబడుతున్నాయి? దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేస్తలేరు? దేవుని వాక్యానికి హృదయం ఇవ్వటం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవటం లేదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ హృదయంలో చేర్చుకోవటం లేదు. దేవుని యొక్క సత్యానికి చెవులు ఇవ్వటం లేదు. కాబట్టి వాళ్ళ హృదయాలు కఠినపరచబడ్డాయి.
కఠినపరుచుకొని ఏం చేశారట వాళ్ళు? కఠినపరుచుకొనకున్నట్లు నేడు అనబడగానే, నేడు అనబడు సమయం ఉండగానే, ఈరోజు నీకు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనొచ్చు. ఒకరినొకరు ఏం చేయాలి? బుద్ధి చెప్పుకోవాలి. బుద్ధి చెప్పడం అంటే ఇలా ఏదైనా తప్పు కనబడితే బ్రదర్ సరైనది కాదు, నీ ప్రవర్తన మార్చుకోను, నీ పద్ధతులు మార్చుకో బ్రదర్. మనం దేవుని బిడ్డలా, మనం ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనొచ్చు. ప్రతి దినము ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనుండి ఏలనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారయుందుము అంటున్నాడు ఆయన. ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి. హృదయాల్లో కఠినత్వం అనేది ఉండకూడదు. మీ హృదయాల్లో దేవుని నమ్ముకున్న క్రైస్తవుని జీవితంలో కఠినమైన మనసు అనేది ఉండకూడదు, కఠినమైన ఆలోచనలు ఉండకూడదు, కఠినమైన జీవితం అనేది ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? మొదట మీకున్న విశ్వాసం. ఇప్పుడు యేసు ప్రభువును కొత్తగా నమ్ముకున్నప్పుడు, యేసు ప్రభువును నీవు కొత్తగా నమ్ముకున్నప్పుడు, మొదట నువ్వు యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు? ఎలాంటి నమ్మకాన్ని కలిగి ఉన్నావు? ఎలాంటి ప్రార్థన కలిగి ఉన్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ విశ్వాసమే, ఆ దృఢ విశ్వాసమే, ఆ దృఢ ప్రార్థన జీవితమే, ఆ దృఢ నమ్మకమే ఎక్కడి వరకు ఉండాలట? అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు? నిన్ను దేవుడు పిలిచేంత వరకు, లేదా దేవుడు మధ్య ఆకాశంలోకి వచ్చేంత వరకు కూడా ఆ దృఢమైన మొదట ఉన్న విశ్వాసమే అంతం వరకు నీకు ఉండాలి. మొదట ఉన్న ప్రార్థన జీవితమే అంతం వరకు ఉండాలి. మొదట ఉన్న మంచితనమే అంతం వరకు ఉండాలి. మొదట ఉన్న దయనే అంతం వరకు ఉండాలి. మొదట ఉన్న స్తుతి ఆరాధనే అంతం వరకు ఉండాలి. మొదట ఉన్న వినయమే అంతం వరకు ఉండాలి. మొదట ఉన్న భయమే అంతం వరకు ఉండాలి. మొదట ఉన్న భక్తే నీ జీవితాంతం వరకు ఉన్నప్పుడు అప్పుడే నువ్వు క్రీస్తులో పాలిభాగస్తుడు అవుతావు అంటున్నాడు ఆయన. ఉందా? ఐగుప్తులోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు లేదు. వాళ్ళకు ఐగుప్తులోకి వెళ్ళి బయటికి వచ్చారు వాళ్ళుగా. ఎర్ర సముద్రం ముందు వచ్చిన వెంటనే ఎర్ర సముద్రం చూసి మోసని సనడం ప్రారంభిస్తున్నారు. అసలు ఎలాంటి అద్భుతాలు చేశాడు ఐగుప్తు దేశంలో దేవుడు? ఈగలను పంపించాడు, జోరిగలను పంపించాడు, కప్పలను పంపించాడు, మిడతలను పంపించాడు, దోమలను పంపించాడు. ఐగుప్తును సర్వనాశనం చేశాడు దేవుడు. ఇశ్రాయేలులో లేవు అవి. ఐగుప్తులలో గాఢంధకారం పెట్టాడు. ఇశ్రాయేలులో వెలుగున్నది. ఐగుప్తులో జ్యేష్ఠ కుమారులను చెప్పేశాడు దేవుడు. కానీ ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారులు క్షేమంగా ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు కష్టాల్లో వారు ఉన్నప్పుడు వాళ్ళు 4 గంటల రాత్రి లేచి రాత్రి 10 గంటల దాకా ఐగుప్తు రాజు కింద పనిచేస్తున్నప్పుడు, కఠినమైన దాసత్వం కింద ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి భక్తి, ఎలాంటి ప్రార్థన, ఎలాంటి జీవితం ఉన్నారో వాళ్ళు ఆ ఎర్ర సముద్రము ఎద్దకు వచ్చిన వెంటనే దాన్ని మర్చిపోయారు. వారు హృదయాలు కఠినమైపోయినాయి వాళ్ళవి. అందుకే దేవునికి తెలుసాట వారు. ఇక్కడ మీద ఏం మాట్లాడుతున్నాడైనా? ఇంటికెళ్ళి చదువుకోండి. పైన 8వ లేఖనానికి వెళ్ళి 11వ లేఖన చదువుకోండి మీరు ఇంటికాడ. వాళ్ళ గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాళ్ళ గురించి వాక్యాలు విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఎవరో కోపం పుట్టించారు వాళ్ళు? దేవునికి. అందుకే ప్రవక్త అంటాడు, మొదట నువ్వు ఎలాంటి విశ్వాసమును కలిగి ఉన్నావో నువ్వు ఎత్తబడాలంటే అదే విశ్వాసంలో నీవు ఉండాలి. అంతేనా? అవునా కదా? మొదట నువ్వు ఏ సంఘంలో ఉన్నావో ఎత్తబడేటప్పుడు అదే సంఘంలో నీవు ఉండాలి. అప్పుడే ఎత్తబడతావు నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలామంది సంఘాలు మారుస్తూ ఉంటారు, వాళ్ళు పాస్టర్లు మారుస్తూ ఉంటారు, సంఘాల్లో మారుస్తూ ఉంటారు. వాళ్ళు ఎత్తబాటులో ఉండరండి వాళ్ళు. ఒకవేళ అలా ఉంటే ఇక్కడ ఎందుకు రాస్తాడు ఆయన? మొదట మీకున్న దృఢమైన విశ్వాసం అంతం వరకు, చివరి వరకు ఉండాలంట. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏదైనా మొదట ఎక్కడ ఉంటావో అక్కడనే ఉండాలను. అలా ఉన్నప్పుడే నువ్వు క్రీస్తులో పాలిభాగస్తుడను. హల్లెలూయా. క్రీస్తులో చేపట్టినలా మనకున్న మొదట ఏలియనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు. ఎవరంతము? ఈరోజు నేను మొదట యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు ఎలాంటి విశ్వాసం ఉందో, నేను చివరి రోజు చనిపోయే చివరి క్షణం వరకు కూడా అలాంటి విశ్వాసమే నేను ఉండాలి. నేను మొదట నమ్మకం యేసు ప్రభు నమ్మకం ఎలాంటి భయము భక్తి ఉందో నా చివరి క్షణం వరకు కూడా అదే భయం భక్తిలో ఉండాలి. నేను
యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు ఎంత ప్రార్థనలో జీవితం గలిపానో చివరి వరకు అదే ప్రార్థన జీవితం ఉండాలి నాకు. నేను యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు ఎలాంటి ఆత్మీయ జీవితం కలిగి ఉన్నానో చివరి వరకు కూడా నేను అలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉన్నప్పుడే క్రీస్తులోను పాలి భాగస్థులవుతాను. మధ్యలోని మా విశ్వాసం మారిందనుకోండి, మధ్యలోని భక్తి మారిందనుకోండి, మధ్యలోని ప్రార్థన మారిందనుకోండి, మధ్యలోని సంఘం మారిందనుకోండి, మధ్యలోని పాస్టర్ మారిందనుకోండి, ఎత్తబడతావాను? ఆయనలో పాలు భాగస్తులు ఉంటావా? దేవునికి మేము హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తులో నువ్వు పాలు భాగస్తులు అవుతావా? కాలేను. అందుకే ఇక్కడ పేతురులో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ చూడండి, నీతిమంతుడు రక్షించబడుటయే దుర్లభమైతే. ఎవరు రక్షించబడుట? నీతిమంతుడు. మరి ఎవరు లేరు నీతిమంతుడు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడి అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని రోమాపత్రికల్లో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. మరి ఎవరు నీతిమంతుడిగా కదా? ఎవరు నీతిమంతుడు? ఎవరు? యేసు ప్రభు మొదట నీతిమంతుడు. మరి కొన్ని క్రియలున్నాయి, నీతి క్రియలు చేయవారు అన్నది బైబిల్లో. ఏం క్రియలు చేసేవాళ్ళు? నీతి క్రియలు చేయవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే క్రియా జీవితం కూడా ఉండాలి మనకు. ఎలాంటి జీవితం ఉండాలండి? క్రియా జీవితం కూడా ఉండాలి. నీతిమంతుడు రక్షించబడుటయే దుర్లభం అయితే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుపుతురు? ప్రశ్న. ఇప్పుడు నేను నీతిమంతున్నా నేను అనుకుంటే నేను రక్షించబడను. నేను పరిశుద్ధుని అని అనుకుంటే రక్షించబడను. నేను మంచివాణి అని అనుకుంటే రక్షించబడను. ఎవరు రక్షించబడతారట? కాబట్టి దేవుని చిత్త ప్రకారముగా బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, దేవుని చిత్తానికి లోబడే వాళ్ళు బాధపరచబడతారు. నీకు ఈరోజు ఏ బాధ లేదంటే నువ్వు దేవుని చిత్తంలో జీవించడం లేదు. నువ్వు గుర్తుపెట్టుకోను. నీకు ఏ బాధ లేకుండా ఉంటారు కదా. నాకు ఏ బాధ లేదండి, ఏ కష్టం లేదండి, దేవుని నమ్ముకునగా సుఖముగా నేను ఉన్నాను అని అంటే, సుఖముగా ఉన్నాడు ఎక్కడికి పోతాడో వాళ్ళు అక్కడికి పోతారు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించమన్నాడు. ఎక్కడ వేణు? అరే వెర్రివాడ, ఈ రాత్రిని ప్రాణం తీసుకుంటానన్నాడు దేవుడు. ఆ రాత్రే ప్రాణం తీసేసుకున్నాడు. ఎక్కడ వేండు? పాతాళంలో వేండు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుని నువ్వు నమ్ముకున్నావనంటే నువ్వు బాధపరచబడతావు. ఏ మూల ఏదో కోణంలో బాధపరచబడతాడో కారణం ఏంటనగా సాతానుగాడు ఓర్చుకోడు, దయ్యము ఓర్చుకోదు, దయ్యము ఓర్చుకోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్న వాళ్ళను. సృష్టికర్త ఎవరు? దేవుడైనాడు, యేసు ప్రభు అయినాడు. ఆయన మనకు నమ్మకమైన సృష్టికర్త. మన ఆత్మలను ఆయనకు అప్పగించుకోవాలి, ప్రాణాన్ని ఆయనకు అప్పగించుకోవాలి, నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాలి. నమ్మకమైన సృష్టికర్త ఆయన యేసయ్య. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తారో ఈ లోకంలో వారు ఖచ్చితంగా బాధపరచబడతారు. వాళ్ళ జీవితంలో కష్టాలు వస్తుంటాయి, వాళ్ళ జీవితంలో శ్రమలు వస్తుంటాయి, వాళ్ళ జీవితంలో ఇబ్బందులు వస్తుంటాయి. ఎందుకనగా దేవుని చిత్తానికి లోబడి జీవించితే, దేవుని వాక్యానికి లోబడి జీవించినప్పుడు, దేవుని మాట విధేయులే జీవించినప్పుడు సాతానుగాడు ఓర్చుకోలేడు. వాడు నిన్ను ఏదో రకంలో, ఏదో ఇబ్బందులు దేవుని దగ్గర నిన్ను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని సన్నిధికి వెళ్ళి నేను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని మందిరంలోకి వెళ్ళి నేను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని కృపలోకి వెళ్ళి నిన్ను లాక్కొని పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి? నువ్వు మొదట నీకు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావో ప్రియ సోదరుడా, అంతం వరకు కూడా అదే విశ్వాసం అదే విశ్వాసంలో ఉన్నప్పుడే, అలాంటి దృఢమైన విశ్వాసంలో నీవు ఉంటేనే నువ్వు క్రీస్తులో పాలి భాగస్థుడు అవుతావు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ జీవితం అనంటే, ఇంకా చెప్పాలంటే ఈ వర్తమానంలో జీవించడము అనంటే ఆషామాషి జీవితం కాదండి. ఇది చాలా కఠినమైన జీవితం. కఠినమైన శ్రమలు వస్తాయి నీకు, కఠినమైన ఇబ్బందులు వస్తాయి నీకు, కఠినమైన శోధనలు వస్తాయంటే నీకు నీ జీవితంలో. వాటిలోనే నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలను, నీ నమ్మకాన్ని కాపాడుకోవాలను, నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలను. వాళ్ళని ఎర్ర సముద్రానికి వచ్చింది అక్కడ ఉన్న అద్భుతాలు చేసినప్పుడు దేవుని స్తుతించారు. హల్లెలూయా స్తోత్రం అనేది స్తుతించాడు బాగా.
ఆడ వేసే దేవునికి తెలియదా ఎర్ర సముద్రం వస్తుందని? తెలుసా ఆయనకు. కానీ ఏమన్నాడైనా? సాగిపోండి అన్నాడైనా, వెనక్కి చూడొద్దన్నాడు, మీరు ముందుకే వెళ్ళండి అన్నాడు మోసేతో. ఇక మోసే మీద సనగడం ప్రారంభిస్తున్నారు వారు. మోసే మోసే, మేము మా పిల్లలు మా భార్యలు మా తల్లిదండ్రులు మా తోబుట్టులు అందరూ కలిసి ఎర్ర సముద్రంలో కొట్టుకుంటూ పోయి మేము చనిపోవడానికి తీసుకొచ్చావా? ఐగుప్తులో మా సమాధులు ఏమనుకున్నావా అన్నారు. మోసే పోయి బండ సందులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అప్పుడు మోసేతో దేవుడు నన్ను, మోసే నువ్వు ఎలా మొరపెడుతున్నావు, నువ్వు మాట్లాడు ఎర్ర సముద్రంతో అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎర్ర సముద్రంలో కర్రను పెట్టాడు, మాట్లాడండి ఆయన. మాట్లాడిన వెంటనే తూర్పు గాలిని రేపి ఎర్ర సముద్రం రెండుగా చేశాడు. ఆరిన డేలెమిన ఇజ్రాయెలు నడుచుకుంటూ వచ్చారు. అప్పుడు చెప్పాడు ఏం మోసే, మీరు చూస్తున్న ఈ పరో సైన్యము ఇక మీదట వారు మీకు కనబడరు అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వీళ్ళు మొత్తము దాటి వెళ్ళారు. దాటి వెళ్ళిన తర్వాత పరో అనుకున్నాడు, పరో సైన్యం అనుకున్నారు, వాళ్ళందరూ కూడా వచ్చేసారు అక్కడికి. వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అందరూ దాటిన తర్వాత మళ్ళీ దేవుడు చెప్పాడు మోసేతో, నీ కర్రను చాపమన్నాడు. కర్రను చాపిన వెంటనే ఎర్ర సముద్రము కలిసిపోయింది. గుర్రములు, రథములు, ఒంటెలు, ఏ మారణాయుధాలు ఎన్ని ఉన్నాయో అందరూ శవాలైపోయారు అక్కడ, ఈవెన్ పరోతో సహా. కత్తి వాడలేదు, ఈట వాడలేదు, బర్ష వాడలేదు, ఏమీ కేవలం నీళ్ళ ద్వారా. మరి ఆ అద్భుతంలో దేవుడు చేశాడు అక్కడ. ఎలాంటి విశ్వాసం ఉండాలి వాళ్ళకు? అవునా కదా? వాస్తవమే కదా? ఎంత నమ్మకం ఉండాలి వాళ్ళ దేవుని మీద? మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అనే నమ్మకం ఉండాలి వాళ్ళకు యేసయ్య మీద. మోసే మాటకు ఎంతగా లోపడ జీవించాలి వాళ్ళు. మోరీబా జలం మీద పోయారు, అక్కడ మొత్తం చేదు నీళ్ళు ఉన్నాయి. మోసే, ఐగుప్తులో మేము మంచి నీళ్ళు తాగినాం మేము. ఎప్పటికీ ఐగుప్తు గుర్తొస్తుండే వాళ్ళకు. ఎప్పటికీ ఏం గుర్తొస్తుండేది? 40 సంవత్సరాలు ఏదన్నా కష్టం వస్తే మోసే దగ్గర రావాలా? మోసే, ఐగుప్తులో మాకు అది లేదు అనుకున్నావా? ఐగుప్తు అంటే ఇంకేంది నీకు? ఐగుప్తు అనే పాపం వాళ్ళలోకి వెళ్ళిపోలేదు. దేవునికి మహిమ, హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావనంటే నీ పాత జీవితంను మర్చిపోవాలను, నీ గత జీవితాన్ని మర్చిపోవాలను. నూతన సృష్టిగా ఉన్నావు దేవునిలో. ఒక దేవుని కుమారుని వలె, నువ్వు దేవుని కుమార్తె వలె ఈ లోకంలో జీవించాలి. నువ్వు దేవుని సంఘం వలె జీవించాలి ఈ లోకంలో. దేవుని బిడ్డల వలె జీవించాలి ఈ లోకంలో. పాతది మరలా నీకు, గత జీవితం నీకు గుర్తు రావద్దు నీకు. ఇంకా వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? వాళ్ళు భయంకరమైన చేశారు ఒకటి. సరే చూడండి, కీర్తనలు 106:28. మరియు వారు బయలుపోయేరును హత్తుకొని సచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను. హల్లెలూయా హల్లెలూయా. బయలుదేవత మొక్కే వాళ్ళు చనిపోయారు ఆ కాలంలో. చనిపోతే వాళ్ళ కోసం వాళ్ళ పేరున భోజనాలు పెట్టారు అక్కడ. ఇజ్రాయెల్ ప్రజలు ఎగబడుకుంటూ పోయి తిన్నారు దాన్ని. దేవునికి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది ఆయనకు. కోపం వచ్చి ఏం చేసి తెగులు పంపించేశాడు. దేవునికి మహిమ, హల్లెలూయా హల్లెలూయా. తెగులు పంపించేశాడు ఆయన. ఇప్పుడు ఫినెహాసు లేచి పరిహారం చేసిన వెంటనే దేవుని కోపం ఆగిపోయింది అక్కడ. దేవునికి మహిమ, హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ గుర్తుంచుకోండి ప్రియ సోదరుడా, అది దేవునికి కోపం పుట్టించే క్రియ. అది మహిమ, హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటుండ ఆయన, మరియు నీతిమంతుడు రక్షించబడుటే దుర్లభం అయితే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలబడతారు? నీతిమంతులు ఎవరు? నీతిమంతులు మనం నీతిమంతులం కాదు. నేను నీతిమంతుని అనుకుంటే నేను ఖచ్చితంగా నా మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. ఈ భూమి మీద ఏ మానవుడు నీతిమంతుడు అంటాడు లేడు. యేసు ప్రభు మాత్రమే నీతిమంతుడు అయినాడు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు అయినాడు. ఆయన మాత్రమే మంచివాడు అయినాడు. ఆయనను మించిన నీతిమంతుడు ఎవరు లేడు. మనము ఆయన నీతిలోకి ప్రయాణం చేస్తున్నాం. మనం ఎవరి నీతిలోకి అండి? యేసు ప్రభు యొక్క నీతిలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. ఆయన మంచితనంలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. ఆయన పరిశుద్ధతలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. దేని ద్వారా వెళుతున్నామంటే మన క్రియలను బట్టి కాకుండా దేవుని యొక్క వాక్యమును చేతపట్టుకొని వెళ్ళాలి. మనం తీసుకొని వెళ్ళాలి. మనము దేవుని వాక్యమును చేతపట్టుకొని వెళ్ళాలి. ఇంకా దావీదు ఏమంటాడు? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది అన్నాడు. దేవునికి మహిమ, హల్లెలూయా హల్లెలూయా. ఆయన వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగైనది. అనగా ఆయన వెలుగులో మనము జీవించాలి. మనం వెలుగులో జీవించాలి. యేసు ప్రభు యొక్క వెలుగులో మనం జీవించాలి. మనం
ఆయన వెలుగు మన మీద ప్రకాశింపజేయాలి. ఆయన వెలుగు మన హృదయంలో ఉండాలి. ఆయన వెలుగు మన మనస్సులో ఉండాలి. ఆయన వెలుగును మనం చేతపట్టుకొని ముందుకు వెళ్ళడము ప్రారంభించాలి మనం. అప్పుడు వెలుగులో కనుక మనం నడిస్తే ఈ చీకటి క్రియలు మొత్తం తొలగిపోతాయి. క్రియలు పోతాయండి, చీకటి క్రియలు మొత్తం తొలగిపోతాయి. అప్పుడు ఆయన పరిశుద్ధత మన మీదకి వస్తుంది, ఆయన నీతి మన మీదకి వస్తుంది, ఆయన మంచితనం మన మీదకి వస్తుంది, ఆయన వెలుగు మన మీదకి వస్తుంది, ఆయన కృప మన మీదకి వస్తుంది. ఆయనలో మనము పాలివారము కావడానికి ఆయన వాక్యం అనే వెలుగు మనకు సహాయం చేస్తుంది. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు ఆయన. ఏంటిది మనకు వెలుగు? దేవుని వాక్యం మనకు వెలుగైనది, దేవుని వాక్యం మనకు మార్గమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన వాక్యమును చేతపట్టుకోవాలి. ఇంకా ఏది ఎక్కడికి పోవాలనుకున్నా నువ్వు క్రీస్తులో పాలిభాగస్తుడు కావాలనుకుంటే, నువ్వు నిత్య జీవానికి వారసుడు కావాలనుకుంటే, నిత్య జీవంలో నువ్వు జీవించాలి అని అనుకుంటే శరీర సంబంధమైన క్రియలను వదిలేసుకోవాలను. ముఖ్యంగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం తండ్రి వలన పుట్టినవి కావు. హల్లెలూయా, హల్లెలూయా. శరీరాశ, శరీరానికి సంబంధించిన ఆశలు ఉంటాయి, చాలా కోరికలు ఉంటాయి శరీరానికి. కానీ నిన్నొక లిమిట్లో పెట్టాడు దేవుడు క్రైస్తవుని, ఒక పరిమితిలో పెట్టాడు దేవుడు క్రైస్తవుని. ఏంటిది ఆ పరిమితి అనగా వాక్యం అనే కట్టుబాటు మనకిచ్చాడు దేవుడు. బైబిల్ వాక్యం అనే ఒక విధులు మనకిచ్చాడు దేవుడు. ఆ కట్టుబాట్లలో మనం నివాసం చేయాలి, ఆ విధులను మనం చేపట్టాలి. మనం ఆయన ఆజ్ఞలకు లోబడి మనం జీవించాలి. మనం ఆయన కట్టడాలు మీరి మనం పోవద్దు, ఆయన విధులు దాటి మనం పోవద్దు, ఆయన ఆ ఆజ్ఞలను దాటి మనము ఈ లోకంలో పోవద్దు, మనం జీవించవద్దు. మనం ఆయన కట్టడాలు, ఆయన విధులు, ఆయన ఆజ్ఞలు ఇవేం చేస్తాయి? నిన్ను క్రీస్తులో నిన్ను పాలిభాగస్తులుగా చేస్తాయి. నీవు ప్రయాసపడుతున్నావు, నేను ప్రయాసపడుతున్నాం, మనము దేవుని నమ్ముకున్నాం, మనం దేవునికి లోబడి జీవిస్తున్నాం. మనం ఏ విధంగా జీవిస్తే మనం క్రీస్తులోకి వెళుతాము, ఏ విధంగా బ్రతుకుతే మనం క్రీస్తులో పాలిభాగస్తులం అవుతాము, ఏ విధమైన ప్రార్థన జీవితం కలిగి ఉంటే, ఏ విధమైన మన జీవనశైలి, ఎలాంటి జీవనశైలి ఈ లోకంలో మనం జీవిస్తే మనం నిత్య జీవానికి వెళుతామో ఆయన ముందే రాసి పెట్టాడు. అందుకే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, శరీరానికి సంబంధించిన ఆశలు. తినాలనుకున్న వాటిని మనం ఎన్నో తినాలని అనుకుంటాం మనం, కానీ అన్నీ తినదగినవి కావని చెప్తుంది బైబిల్. అన్నీ ఉన్నాయి తినాల్సినవి, కానీ అన్నీ తినదగినవి కావు. తాగాటి అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ తాగేటివి కాదు. చూడాల్సినవి అన్నీ ఉన్నాయి, చేయాల్సినవి అన్నీ ఉన్నాయి, అన్నీ చేయదగినవి కాదు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, శరీరానికి సంబంధించిన ఆశలు. క్రీస్తులో సిలువేయబడాలి మన శరీరం. ఎక్కడ సిలువేయబడాలండి? యేసు క్రీస్తులో మన శరీరం సిలువేయబడాలి. శరీరాశ, నేత్రాశ, కంటికి కనబడే ప్రతిదీ మనకు కావాలనుకోవద్దు మనం. సమా కదా? కంటికి కనబడే ప్రతిదీ నాకు కావాలి అని అనుకోవద్దు మనం. దేవా నీవిచ్చింది నాకు దయచేయి, నీవిచ్చింది నాకు దయచేయి ప్రభా. అందుకే యేసు ప్రభు ఒక ప్రార్థన చెప్పాడు, పరలోక ప్రార్థన చేశాడు ఆయన. ఏమని చేసిండు ఆయన? మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, మీరు చెప్పండి ఒకసారి, గుర్తున్న ఎవరైనా. నీ పరిశుద్ధ నామం మహిమపరచబడును గాక, నీ చిత్తం నెరవేరినట్టు మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. అవునా కదా? ఏ రోజు ఆహారం ఆ రోజు దేవుడు దయచేస్తాడు మనకు. చిత్తం పరలోకమందు జరిగినట్టు భూలోకమందును, అనే భూమి మీద కాదు జరగాలి, మన జీవితంలో జరగాలి. ఆయన చిత్తం మన జీవితంలో జరగాలి, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. అది చేశాడు ఆయన, అది చెప్పిండు ఆయన. ఆస్తి చేసి చూపించండి యేసు ప్రభు. నేత్రాశ, ఇప్పుడు ఏదైనా కొన్నారనుకోండి, మనకు కూడా అది ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది మనకు. కరెక్ట్ కాదు, సరైనది కాదది. నీకు అది కావాలని అనిపించినప్పుడు ప్రార్థన చేస్తే దేవుని చిత్తానుసారం నీకు ఇస్తాడు ఆయన. దేవునికి మేము హల్లెలూయా, హల్లెలూయా. ఇక జీవపుడంబం, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేసుడు మనం. దేవునికి మేము హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ, జీవపు
డంబం. హల్లెలూయా. మన తెలంగాణ తోటోడు తొడగోసుకుంటే మనము మెడగోసుకుంటే చూసినామా, అది చేయొద్దు, జీవ డంబం అంటారు దాన్ని. ఇవి తండ్రి వలన వచ్చినాయి కావు. దేవునికి మహిమ. హల్లెలూయా. నిన్ను ఏ స్థితిలో పెట్టాడో, ఉన్నతమైన స్థితిలో పెట్టిండా, ఆ ఉన్నతమైన స్థితికి తండ్రి నువ్వు జీవించను. దేవుని స్తోత్రం. నిన్ను మిడిల్ క్లాస్ పెట్టిండా, మధ్య తరగతి తగిన విధానంలో జీవించు. దేవునికి స్తోత్రం. నిన్ను ఏ స్థితిలో దేవుడు పెట్టాడో ఆ స్థితికి తగినట్టుగా నువ్వు జీవించు. దేవునికి దాంట్లో నమ్మకంగా జీవించు. దేవుని ఎడల దేవుని నిన్ను దీవిస్తాడాయన. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మోసేను గొర్రెల కాపరిగా పెట్టాడు, గొర్రెల కాపరిగానే ఉన్నాడు ఆయన. తర్వాత ప్రవక్త పెట్టాడు, ప్రవక్తగానే ఉన్నాడు ఆయన. న్యాయాధిపతిగా పెట్టాడు, న్యాయాధిపతిగానే ఉన్నాడు ఆయన. నాయకునిగా పెట్టాడు, నాయకునిగానే ఉన్నాడు ఆయన. ఇక్కడ చూడండి, హెబ్రీ పత్రికలో మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడట ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఎలా జీవించాలి? దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండాలను. చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ లేఖనం చదవండి. దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఇల్లంతట్లో అనగా దేవుని యొక్క సంఘం. ఇల్లు అనగా సంఘం, ఇశ్రాయేలు సంఘం. దాంట్లో ఎలా ఉన్నాడు మోసే? నమ్మకముగా ఉన్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా దేవుని సంఘం ఎడల నువ్వు నమ్మకంగా జీవించాలను. సమయండి, అవునా కదా? కింది చదువుకుంటూ వస్తే 7వ వాక్యం చదవమా, 6వ వాక్యం చదవమా. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినడలా మనమే ఆయన ఇల్లు. మనమంటే విశ్వాసులం కాదా? విశ్వాసులు అంటే సంఘం కాదా? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మేము. అవునా కదా? వాస్తవాన్ని మనమే ఆయన ఇల్లు అనగా విశ్వాసులు కలిస్తేనే సంఘం. విశ్వాసం లేకుండా 4 గోడలు పెడితే సంఘం కాదు. అది 4 గోడలు ఉంటే సంఘం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని ఇల్లు అనగా మనం విశ్వాసాలు కలగడం వల్ల సంఘమైనది. నువ్వు దేనికి నమ్మకం ఉండాలి? సంఘం ఎడల నమ్మకముగా నువ్వు జీవించాలి. నువ్వు మోసే జీవించాడు, కానాను దేశంలోకి వెళ్ళలేదు ఆయన. ఆయన నిత్యజీవంలో ఉన్నాడు మోసే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కానాను దేశానికి వెళ్ళలే మోసే. నేబో పర్వతం ఎక్కి దేవుడు నీ కళ్ళతో నువ్వు చూస్తావే తప్ప ఆ దేశంలో నువ్వు ప్రవేశించవన్నాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. కానీ మోసే పరలోక రాజ్యంలో ఉన్నాడు ఆయన. దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు ఆయన. మన దేవుని ఇల్లు అనగా సంఘం కదా. మరి సంఘం ఏడలో నమ్మకంగా ఉంటున్నావా? దేవుని క్రియలండి ఇవి, అవునా కదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ సంఘంలో అయితే బాప్తం తీసుకున్నావో, ఏ పాస్టర్ అయితే నీ బాప్తం ఇచ్చాడో ఆ పాస్టర్ ఎడలా, ఆ సంఘం ఎడల నమ్మకంగా ఉంటున్నావా? మోసేకు పాస్టర్ ఎవరైనారు? పరిశుద్ధాత్ముడు అయినాడు. ఈరోజు మనకు పరమ కాపరి ఎవరైనారు? ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఇప్పుడు ఆయన ఏ రూపంలో ఉన్నాడు? ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మొదట నువ్వు దేవునికి నమ్మకముగా ఉండాలి. ఎవరికి నమ్మకం ఉండాలి? మనము ఏ దేవుడైతే మనల్ని లోకానికి పిలిచాడో, ఏ దేవుడైతే మన కోసం రక్తం కార్చాడో, ఏ దేవుడైతే మన కోసం బలియాగమయ్యాడో, ఏ దేవుడైతే మరణాన్ని జయించాడో, ఏ దేవుడైతే సమాధిని జయించాడో, ఏ దేవుడైతే సాతానుగాన్ని జయించాడో, ఏ దేవుడైతే సాతాను తలను చిత్తగొట్టి తిరిగి లేచాడో ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు ఆయన. నీవు నమ్మినప్పుడు, యేసు ప్రభు నమ్మినప్పుడు యేసు ప్రభుకు నమ్మకంగా జీవించాలి. ఎక్కడైతే బాప్తం తీసుకున్నావో, ఏ సంఘంలో అయితే నువ్వు ఉంటున్నావో అక్కడ నువ్వు నమ్మకంగా ఉండాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఏమవుతావు? నువ్వు క్రీస్తు శరీరములో పాలి భాగస్వరమవుతావు. అక్కడ కానాను దేశాన్ని పోలేదు ఆయన. కానీ రూపాంతర కొండ మీద యేసు ప్రభు ఎవరెవరు చూశాడు? యేసు ప్రభు మనం చదువుతున్నాం కదా, రూపాంతర కొండ మీద యేసయ్య దగ్గరికి ఎవరెవరు వచ్చి మాట్లాడిళ్ళు? మోసే మరియు ఏలియా. హల్లెలూయా. హల్లెలూయా. మోసే రూపాంతర కొండ మీద పోయి యేసు ప్రభు తన రూపాన్ని మార్చినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మోసేను ఏలియాలు ఇద్దరాకం వచ్చి ఆయనతో మాట్లాడము ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మోసే ఎక్కడున్నాడు? ఆయన నిత్యజీవంలో లేడు. ఆయన ఉన్నాడా లేడా? ఎలా జీవించిండు ఆయన? దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు ఆయన. మరి మనం ఉంటున్నామా దేవుని ఇంటిలో నమ్మకంగా? సంఘానికి ఒక వారం వస్తే ఒక వారం రాము మనం.
2 వారాలు వస్తే 3 వారాలు వచ్చి 2 వారాలు రాం మనం. నమ్మకం ఏది నీది? ఎక్కడుంది నమ్మకం? ఎక్కడుంది? సంవత్సరాలు దేవుని మందిరానికి రాం మనం, నెలలు మన మందిరానికి రాం మనం. ఎక్కడుంది నీ నమ్మకం? మోషే లాంటి వ్యక్తినే చూశాడు దేవుడు. ఆ బండతో మొదటిసారేమో బండను కొట్టమన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. బండను కొట్టాడు కర్రతో, బండలకు నీళ్ళు వచ్చాయి, తాగారు. మళ్ళీ రెండోసారి కూడా దేవుడు అన్నాడు బండతోను మాట్లాడు మోసే అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రజలు విసుగుతుంటున్నారు, మోసే మీద తిరుగుబాటు చేస్తున్నారు. మోసే మీద ఏం చేస్తున్నారని వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు మోసే మీద. అప్పుడు ఏం చేశాడు ఆయన? బండతోను మాట్లాడమని దేవుడు చెప్తే ఈయన రెండోసారి పోయి బండను కొట్టాడు కర్రతోటి ఆయన. అది దేవునికి కోపం తెప్పించింది మోసే మీద. వెంటనే పిలిచాడు మోసేని దేవుడు. నాకు ప్రత్యక్షపు గుడారముతో నువ్వు రా మోసే, నేను నీతో మాట్లాడాలి. పిలిచాడు. అయ్యా ఏం చేయన్నాడు? నేనేం చెప్పాను? నేను ఇశ్రాయేలు సమాజం ముందు, ఇశ్రాయేలు సంఘం ముందు నువ్వు నన్ను గణపరచగా నువ్వు నన్ను అవమానించావు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిసారి బండను కొట్టమన్నాను, నీళ్ళు ఇచ్చాడు. రెండోసారి బండతో మాట్లాడమన్నాను నేను. నువ్వు మాట్లాడాక నీ కర్రతో బండను కొట్టావు అనగా క్రీస్తు రెండవసారి మానవుల పాపాల నిమిత్తము బలియాగముగా రాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఒకేసారి రావాలి. సర్వ ఆదాము నుండి చివరి మానవునిగా అది లక్షల కోట్ల మంది కావచ్చు ప్రజలు, వాళ్ళందరి నిమిత్తం ఆ దేవాతి దేవుడైన యేసయ్య ఒకేసారి వచ్చి బలియాగమై ఆయన మరణం జయించి ఆయన తిరిగి లేచి నిత్య జీవానికి వెళ్ళాడు ఆయన. రెండోసారి క్రీస్తు కొట్టబడకూడదు. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు మాట్లాడమంటే కొట్టావు బండను, కాబట్టి నీకు బదులుగా నూను కుమారుడైన యెహోషువను అభిషేకించము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అన్నైన అహరోనుకు బదులుగా అహరోనుకు పెద్ద కుమారుడైన ఎలియాజరును అభిషేకించము. నీ దినములు కొద్దివైనాయి అన్నాడు ఆయన. నీ కన్నులతో నువ్వు కానాను చూస్తావే తప్ప నువ్వు అందులోకి ప్రవేశించవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది దినములైన తర్వాత నేబో పర్వతం ఎక్కిన తర్వాత అక్కడ మోసే చనిపోయాడు. దేవుని దూత మికాయేలు వచ్చి ఆయన శరీరాన్ని తీసుకొని పోయాడు. మరి మోసే లాంటి గొప్ప ప్రవక్తనే అలా చేస్తే దేవుడు, ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి. అందుకే నీతిమంతుడు రక్షించబడుటయే దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుస్తారంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. క్రీస్తు శరీరకరంగా శ్రమపరచబడ్డాడు. ఎందుకనగా మనం చేసే పాపాల నిమిత్తం. ఇక రెండోసారి అయినా శ్రమపరచబడకూడదు. ఆయన ఏం కావాలి? రెండోసారి అయినా మహిమపరచబడాలి, ఆయన గణపరచబడాలి, ఆయన నామం కొనియాడబడాలి, ఆయన నామం హెచ్చించబడాలి. మనం తగ్గించుకొని ఆయనను హెచ్చించాలి, ఆయన స్తుతించాలి, ఆయనకు మహిమలు చెల్లించాలి, ఆయనకు ఘనతలు చెల్లించాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. మరి మోసే లాంటి వ్యక్తి అలా. ఇక రెండో వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కూడా నమ్మకం ఉన్నాడు. ఆయన యేసు ప్రభు కూడా ఎలా ఉన్నాడండి? నమ్మకం జీవించాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. మోసే దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండాను. ఈయనంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభును ఎవరైతే ఈ లోకానికి పంపించారో ఆ దేవునికి నమ్మకంగా ఉన్నాడు శరీరకరంగా జీవించినప్పుడు ఆయన. మరి యేసు ప్రభువును మనము దేవుడని మొక్కుచున్నాము, యేసు ప్రభుకు మనం ప్రార్థిస్తున్నాము, యేసు ప్రభును మనం ఆరాధన చేయుచున్నాము, యేసు ప్రభును మనం పొగుడుతున్నాము. మరి యేసు ప్రభువే దేవుని ఇంటికి నమ్మకముగా ఉంటే మరి నీవు నేను మన పరిస్థితి ఏంటి? ఇక్కడ మాట ఇల్లు అంటే ఏంటిది? ఈరోజు సంఘం. ఇల్లు అంటే ఏంటండి? సంఘం, దేవుని సంఘం. దేవుని సంఘమునకు నీవు నమ్మకముగా ఉండాలను. మోసే గురించి మాట్లాడాడు అపోస్తలుడైన పౌలు, యేసు ప్రభు గురించి కూడా మాట్లాడాడు. మరి మోసేతో పోల్చుకుంటే ఆయన మనుషుడు అనుకుందాం మనం. మరి యేసయ్య మనిషి కాదు కదా. మానవ రూపములో ఉన్న సర్వశక్తి గల దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. ఆమేన్. ఆయన ఎవరండి? యేసు ప్రభు మానవ రూపములో ఉన్న సర్వశక్తి గల సృష్టికర్త అయిన దేవుడు అయినాడు ఆయన. మరి ఆయనే నమ్మకంగా సంఘానికి ఉన్నప్పుడు ప్రియ సోదరి సోదరుడా, నువ్వు క్రీస్తులో పాలిభాగసుడు కావాలి అని అంటే నువ్వు ఎక్కడ మొదట నమ్మకంగా ఉండాలి? ఈ లోకంలో సంఘం ఎడల నువ్వు నమ్మకంగా ఉండాలని. మనం
ఉంటున్నామా సంఘానికి? ఇక ఇప్పుడు చెప్పండి, వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇక వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పోతారు వాళ్ళు. దగ్గర ప్రభక్త కూడా తీసి చూపించాలని చదవాలన్నా ఏమవుతారు వాళ్ళు? అందుకే దేవుణ్ణి నమ్మొద్దు. ఇక్కడ నమ్మినవానంటే నువ్వు ఆషామాషిగా నీ ఇష్టానుసారంగా జీవించొద్దు. ఇష్టానుసారంగా మనము జీవించొద్దు. మనకొక కట్టుబాట్లను, ఒక నియమాలను పెట్టాడు దేవుడు. దేవుడు పెట్టిన కట్టుబాట్లలో, దేవుడు పెట్టిన నియమాలలో మనం ఈ లోకంలో జీవించాలి. దేవునికి మేము హల్లెలూయా, నేను నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే నువ్వు నీతిమంతునిగా ఉండలేవు. నువ్వు ఆ పరిశుద్ధత నీ మీనికి రాదు. యేసయ్య మంచితనం నీ మీనికి రాదు. యేసయ్య నీతి నీ మీనికి రాదు. ప్రియ సోదరి సోదరుడా, నేను నా ఇష్టాన్ని జీవిస్తాను అనుకుంటే యేసయ్య నీతి నా మీనికి రాదు. యేసయ్య పరిశుద్ధత నా మీనికి రాదు. యేసయ్య మంచితనం నా మీనికి రాదు. నీకన్నా కష్టం వచ్చిందా? దేవునితో ఫైట్ చేయను. యాకోబు చేశాడు కదా, చేయలేదు దేవునితో? పెనుగులాడిన దేవునితో పోరాటం చేశాడు. దేవునితో పోరాటం చేసి దేవుని యొక్క దీవెనలు పొందుకున్నాడు ఆయన. నువ్వు ఫైట్ చేయి దేవునితో. ప్రభా నన్ను ఎందుకు దీవించావు ప్రభా, నువ్వు నాకెందుకు సహాయం చేయవు ప్రభా, నన్ను ఎందుకు ఆస్వాదించావు ప్రభా, నన్ను ఎందుకు నువ్వు బలపరచావు ప్రభా, నన్ను ఫైట్ చేయి దేవునితో ప్రార్థన ద్వారా. దేవుడు ఎందుకు చేయడండి? దేవునికి మేము హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు నిన్ను దీవించాడు? దేవుడు ఎందుకు నిన్ను ఆస్వాదించాడు? ఏం చూస్తాడైనా? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అన్నది బైబిల్లో. ఎక్కడుంది తెలుసా ఆ మాట? సామెతలో రాశాడు ఆయన. ఎక్కడ రాశాడు దేవుడు? సామెతలో సొలొమోను రాజు రాశాడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకంగా ఉండను. ప్రతి ఇల్లును ఎవడైనాను ఒకని చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడే. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఎవరో ఒక మేస్త్రి ద్వారా కట్టాలి, అవునా కదా? కానీ సమస్తమును కట్టేది దేవుడే. ఈరోజు మనం అనుకుంటే నేనే జీవిస్తాను, నేను ఈవెన్ అన్యుడు జీవిస్తున్నాడంటే కూడా దేవుని కృపనే అనుకుంటాం. మన వాళ్ళు మస్తు వాళ్ళు సరే, వాళ్ళ కోట్లున్నని వాళ్ళు బతుకుతాను భూమి మీద అంటే యేసయ్య కృపనే ఉంటే బతుకుతాడు వాడు. యేసయ్య కృప లేదు చచ్చిపోతాడు వాడు, ఎవడైనా కావచ్చు. వాడు వధువు ఉంది కాబట్టి కృప ఉన్నది. ఇక్కడ పెళ్లి కుమార్తె, వీళ్ళు అన్ని జనరంగంలో దేవుని పెళ్లి కుమార్తె ఉంది కాబట్టి కృప ఉంది. ఒక దినం పెళ్లి కుమారుడు వచ్చి మధ్యాహ్నం వచ్చినప్పుడు ఈ పెళ్లి కుమార్తె ఎత్తబడుతుంది. ఈ పెళ్లి కుమార్తె ఎత్తబడిన తర్వాత దేవుని కృప ఇశ్రాయేలు వైపు తిరుగుతుంది. ఇప్పుడు అన్ని జనులకి ఏంటి? 3.5 సంవత్సరాలు శ్రమలు. ఆ శ్రమలలో తప్పించబడాలంటున్నాడు దేవుడు. అవి భయంకరమైన శ్రమలు. అవి ఐగుప్తులో వచ్చిన శ్రమ లాంటి శ్రమలు కాదు. అక్కడ ఐగుప్తులో మోషే ద్వారా వచ్చిన శ్రమ లాంటి శ్రమలు కాదు అవి. ఏ నరుడు కూడా తప్పించుకోలేడు ఆ శ్రమలోకి వెళ్ళి అన్నాడు ఆయన. బండల దగ్గర పోతారట, కొండల దగ్గర పోతారట, మామిన కప్పండి, మమ్మల్ని కాపాడండి అని. బండల్ని కాపాడే కొండలంటే ధనవంతులు, రాజులు, అధికారులు, గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర పోయినా నీ గొప్పోడు కానీ, నీ ధనము కానీ, నీ డబ్బు కానీ ఏది నిన్ను కాపాడేది నేను ఆ దినం. నువ్వు నమ్మకంగా ఉంటే క్రీస్తులో నువ్వు పాలి భాగస్సులు అవుతావు. ఎక్కడ నువ్వు పాలి భాగస్సులు కావాలను? యేసు క్రీస్తు యొక్క శరీరంలో మనం పాలి భాగస్సులం కావాలి. దేవునికి మేము హల్లెలూయా, దేవుని నామానికి ఘనత కలుగును గాక. ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతలో నమ్మకం ఉండను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. మోషేనేమో పరిచారకునిగా ఉన్నాడు నమ్మకంగా, క్రీస్తుమో కుమారునిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరము? దేవుని బిడల. మనం ఎవరమండి? మనము దేవుని బిడల. మనం మరి దేవుని బిడలు ఎవరికి నమ్మకం ఉండాలి? దేవునికి ఉండాలి, దేవుని ఇల్లుకు ఉండాలి, అవునా కదా? ఎవరికి నమ్మకం ఉండాలి? దేవునికి నమ్మకం ఉండాలి, దేవుని యొక్క ఇంటికి నువ్వు నమ్మకం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పౌలు ఇక్కడ అంటున్నాడు చూడండి, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం, అనగా మొదట మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలా క్రీస్తులో పాలివారమయ్యుందుము. ఎలా ఉంది నీలో భయము, భక్తి, ప్రేమ దేవుని ఎడల? మరి ఈరోజు ఆ భయము, ఆ భక్తి, ఆ ప్రేమ, ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఉందా? క్రీస్తులో పాలిభాగస్తుడు కావాలనుకుంటే, యేసు క్రీస్తులో నమ్మకం ఉండాలనుకుంటే, ఆయన నిత్య జీవంలో ఉండాలనుకుంటే, ఆయన నిత్య జీవాన్ని వారసుడు కావాలని అనుకుంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మొదట మనకున్న దృఢ విశ్వాసం అంతం వరకు ఉండాలి. అది
వరకు అదే మొదట యేసు ప్రభు నువ్వు కష్టాల్లో ఏ విధమైన జీవించావో అదే విశ్వాసం ఆనందంలో కూడా ఉండాలి, సంతోషంలో కూడా ఉండాలి. మళ్ళీ కష్టాలు వస్తే మళ్ళీ అదే విశ్వాసం ఉండాలి, మళ్ళీ ఆనందం వస్తే మళ్ళీ అదే విశ్వాసం ఉండాలి, మళ్ళీ కష్టాలు వస్తే మళ్ళీ అదే విశ్వాసం ఉండాలి. ఎంతవరకు? నీ జీవితాంతం వరకు కూడా, మన చివరి క్షణం చివరి ఊపిరి ఉన్నంత వరకు కూడా మనం యేసు ప్రభుని నమ్ముకున్న మొదటిసారి ఎలాంటి నమ్మకం ఉన్నదో, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నామో, మన చివరి ఊపిరి పోయే క్షణం వరకు కూడా అలాంటి నమ్మకము అలాంటి విశ్వాసము కలిగి నువ్వు జీవిస్తేనే క్రీస్తు అనే శరీరంలో నువ్వు పాలి భాగస్వాముడవుతావు. మధ్యలో రంగులు మారుస్తే నీ రంగు పోతుంది. క్రైస్తవులు మధ్యలో రంగులు మారుస్తా అంటారు. రంగులు మారుస్తున్నావు అన్నట్టు గుర్తుపెట్టుకో, నీ రంగు పోతుంది, నీ రంగు తీసేస్తాడు దేవుడు. అందుకే నిత్య జీవానికి వారసులం, నిత్య జీవానికి హక్కుదారులం కావాలంటే ఈ లోకంలోనే మన జీవితం. ఇక్కడనే జీవితం అన్నది ఈ లోకంలోనే మన జీవితం, ఇక్కడే కావాలి. అంతకుముందుకు పాత నిబంధన గ్రంథం ఇలా ప్రసంగాలు చేసేవాళ్ళు కాదండి, తెలుసా? పాత నిబంధన గ్రంథంలో ప్రసంగాలు లేవు. ప్రధాన యాజకులు మాత్రమే ధర్మశాస్త్రం చదువుతుంటే అందరూ సమాజం అంతా నిలబడి తల వంచి చేతులు పైకెత్తి ఆమెన్ 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 అనుకుంటూ స్తుతించాలి దేవుని. ఇక తర్వాత ఒకరి తర్వాత ఒకరు మోకాల మీద చేతులు పైకెత్తి దాదాపు ఇంచుమించు సూర్యాస్తమయం వరకు ప్రార్థన చేస్తూ స్తుతిస్తూనే ఉండాలి. వారు ఈ కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఏం చేశాడైనా? అపోస్తులను, ప్రవక్తలను, సువార్థికులను, కాపరులను, ఉపదేశాలను పెట్టాడు. వీళ్ళ ద్వారా సంఘము క్రీస్తు యొక్క పరిశుద్ధతలోకి ప్రయాణం చేయాలి. సంఘం మినిస్ట్రీ పెట్టాడు దేవుడు. ఈ 5-fold మినిస్ట్రీ ద్వారా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధతలోకి మనం వెళ్ళాలి. కాబట్టి ఈ ప్రసంగం ఏం చేస్తావు? నేను లోపల ప్రసంగం వింటున్నప్పుడు, వాక్యమును వింటున్నప్పుడు ఆ వాక్యం హృదయంలోకి వెళ్ళి నీలో ఉన్న పాపాన్ని తీసేస్తూ ఉంటుంది, నీలో ఉన్న అవిశ్వాసాన్ని తీసేస్తూ ఉంటుంది, నిన్ను క్రీస్తు ఎదుగు నడిపిస్తూ ఉంటుంది. నువ్వు వాక్యము విని వాక్యం హృదయంలో చేర్చుకుంటే పరిశుద్ధాత్ముడు వచ్చి నీ హృదయంలో నివాసం చేయడము ప్రారంభిస్తూ ఉంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. సో యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ ప్రసంగాలు చేయడము ప్రారంభించారు. అది యేసయ్యకి వెళ్ళి ప్రారంభించబడి. అందుకే సమాజ మందిరాలకు వెళ్ళి ప్రతి విశ్రాంతి నాడు యేసు ప్రభు వెళ్ళి సమాజ మందిరంలో వాక్యం బోధించేవాడు. ఆయన బోధ ఆశ్చర్యపోయేవాళ్ళు, అధికారంతో బోధించేవాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ అధికారం ఏంటి? ఏం అధికారం అది? లోక సంబంధమైన అధికారం కాదు, దేవుని వాక్యం అనే అధికారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కూడా దేవుని వాక్యం అనే అధికారం కింద మనం ఉండాలి. దేవుని యొక్క ఆధిపత్యం కింద మనం ఉండాలి. దేవుని కృప కింద మనం ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అప్పుడే క్రీస్తులో పాలివారమై ఉందుము. నువ్వు క్రీస్తులో గనక ఒక్కసారి పాలివారు అయితే నిన్ను ఆయనలోకి వెళ్ళి బయటికి లాగేటోడు కూడా లేడు భూమిన. ఏ మానవుడు కూడా నిన్ను ఆయనలోకి వెళ్ళి బయటికి తీసుకురాలేడు. నువ్వు ఒక్కసారి యేసు ప్రభులో పాలి భాగస్వామి అయితే దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, నమ్మకం ఈరోజు ఆయనలో పాలివారము కావాలనుకుంటే, యేసు క్రీస్తులో పాలివారము కావాలనుకుంటే మనకున్న దృఢమైన విశ్వాసం, ప్రారంభంలో మనము ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నామో మన జీవిత అంతం వరకు కూడా అదే విశ్వాసము కలిగి, అదే నమ్మకము కలిగి, అదే జీవితము కలిగి మొదట దేవునికి, ఆ తర్వాత ఆయన ఇల్లు అనగా ఆయన సంఘమునకు నమ్మకంగా జీవించినప్పుడు నువ్వు ఆయనలో ఉండడము ప్రారంభిస్తావు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఆ దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కృపగల మా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, నీకు వందనములు నాయన. ఇంతవరకు నైనా మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. 30 60 100 దీవించండి నాయన. వాక్యము ప్రభ మరి మా హృదయాల్లో పదిలపరచుకొని ప్రభా, వాక్యము మా హృదయంలో పదిలపరచుకొని వాక్యానికి లోబడి ఉదయం లేచి మేము అద్దంలో ముఖం చూసుకున్న ప్రకారం ప్రభా, నీ వాక్యం అనే అద్దంలో మా జీవితాలను చూసుకొని తండ్రి, ఎక్కడైతే మేము తప్పిపోతున్నామో, ఎక్కడైతే మేము వెలితికరంగా జీవిస్తున్నామో అవి సరి చేసుకొని ప్రభా, మరలా నీలో అంటికట్టబడిన ఆయన, నీ వాక్యంలో పరికల్పబడి ప్రభా, నీ సన్నిధిలో జీవించిన ఆయన, నీ కృపను మేము పొందుకోవడానికి మీరు సహాయం చేయండి. యూట్యూబ్లో ఉంటున్న బిడ్డలను కూడా ప్రభా మీరు దీవించమని మేము ప్రార్థిస్తున్నాం.
నైనా మీరు ఆశ్రదించమని మేము ప్రార్థిస్తున్నాం. నీ కృపలో తండ్రి యుద్ధపడిన వాక్యమును నైనా మీ కృప కుమ్మరించండి, మీ సన్నిధి కుమ్మరించండి, మీ శక్తిని కుమ్మరించండి, మీ ప్రభావాన్ని కుమ్మరించండి. బిడ్డలు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ప్రభా ఆ బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. అయినా ఆత్మీయంగా దీవించండి, ఆర్థికంగా దీవించండి, శరీరకరంగా దీవించండి, వస్తుపరంగా దీవించండి. ప్రభా మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.